మంచితనమునందు మంచితనమునందు మానవత్వమునందు నీతియందు నిజం మంచితనమునందు మానవత్వమునందు నీతియందు నిజ జాతియందు ఆచరించి చూపు ఆచరించి చూపు అతడి సాధకుడగును ఆచరించి చూపు అతడి సాధకుడగును ఉన్న మాట తెలుపుతున్న మాట ఉన్న మాట తెలుపుతున్న మాట ఉన్న మాట తెలుపుతున్న మాట. In goodness, in human qualities and values, in morality, in the spirit of nationality, and in taking to practice what all that has been said, there lies the true quality and the attributes of a truth seeker. This is the word and the truth of Sai. ప్రపంచము పవిత్రమైనటువంటి యొక్క గుణములతో కూడినటువంటిది. The world has sacred qualities. కాలము చాలా ప్రధానమైనది. Time is most important. హృదయము మృదువైనటువంటిది. Heart is soft and sensitive. మనస్సు మధురమైనటువంటిది. Mind is nectarine, so sweet. ఇట్టి ప్రకాశవంతమైనటువంటి యొక్క ఈ దేశమునందు ఉండి కూడాను మనము నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నారు. Having been here in this brilliant, radiant nation, we are not able to know and experience this eternal truth. కుటుంబంతో జీవించేటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి హృదయమును మనసును పొందలేకపోతున్నాము అని విచారిస్తుంటారు. All of us, the householders, are not able to realize the sanctity of the heart and the mind. కుటుంబము కంటికి వేసుకున్న అద్దాల వంటిది. The family is like the glasses or the spectacles that we put on. కంటికి గ్లాసెస్ అడ్డముగా ఉన్నది కానీ దృష్టికి హెల్ప్ చేస్తుండాలి. Glasses are no doubt stand in front of the eye, but it helps you for your eyesight, the vision. కనుక మనకు అడ్డు తగిలేటువంటి యొక్క కష్టములకు, దుఃఖములకు, విచారములకు మనం ఏమాత్రము మార్పు చెందకూడదు. Therefore, we should not change because of the troubles and obstacles and anxieties that come in our way of అవి life. మన సాధనకు సహాయమే చేస్తుంది కానీ అసహాయం చేయవు. In fact, they all contribute to our spiritual practice. They do no harm. ఆ విశ్వాసమును సాధకులు దృఢముగా పెంచుకోవాలి. A spiritual aspirant should strengthen this kind of confidence. ఎట్టి పొగనో అట్టి మంట. As is the smoke, so is the flame. ఎట్టి మంటనో అట్టి వర్షము. As is the fire, you find accordingly the rain. ఎట్టి వర్షమో అట్టి పంట. As is the rain, so is the crop. ఎట్టి పంటలో అట్టి వంట. As is the grain, as so is our preparation. కనుక ఈ వంటలంతా కూడాను
మానవ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి యొక్క వేడి యొక్క ఫలితమే. This is all in a way the result of the heat that is generated in our heart. ఎలాంటి భావమును మనం అభివృద్ధి పరచుకుంటామో అలాంటి భావములకు తగినటువంటి మేఘములుగా తయారవుతాయి. Depending on the feelings that we entertain, they all get transformed into the clouds. ఎట్టి మేఘములో అట్టి వర్షం కురుస్తుంది అనగా ఎట్టి భావములో అట్టి కర్మను మనం ఆచరిస్తాం. Our actions depend on our thoughts. మనం ఎట్టి కర్మను ఆచరిస్తామో అట్టి ఫలితమే మనం పొందుతాం. The result depends on the action. ఆ ఫలమే మన భోజనం. And this very result is our food. ఒక చిన్న ఉదాహరణము, A small example. ఒక రాయిని తీసి ఒక బావిలో విసరండి. If you pelt a stone in a well, ఆ రాయి పడినటువంటి చోటు నుంచి అలలు ప్రారంభమైపోతాయి. there arise the ripples from that point. మనకు కంటికి కనిపించినంత వరకు కూడాను ఈ అలలు రాకపోతుంటాయి. They expand to the extent that you cannot see further. బావి అంతా కూడాను అలలతో నిండిపోతుంది. The ripples spread all over the area of the well. అదే విధముగానే మన సంకల్పమైనటువంటి చిన్న రాయిని మన మనస్సు అనేటువంటి బావిలో విసిరినప్పుడు ఆ బావి అంతా కూడాను అలలతో చేరిపోతుంది. Similarly, human thought is the stone that is thrown into the well of the mind. అయితే ఈ మనస్సు అనేటువంటి బావిలో బయలుదేరినటువంటి అలలు ఎంతవరకు పోతాయి? The ripples that arise therefrom, to what extent they నఖశిఖ spread? పర్యంతము దేహమంతా కూడాను ప్రాకిపోతాయి. They spread right from top to toe all over the body. కనుక దేహమంతా కూడాను ఆ అలల యొక్క ప్రభావమే నిండిపోతుంది. Therefore, the body is full of the effects of the thought. కంటిలో ఆ అలలు చేరినప్పుడు ఎలాంటి థాట్స్ నీవు ఇది విషయావో అలాంటి థాట్సే దృష్టిలో వస్తుంటాయి. What all that you see with the physical naked eye would carry on the thought behind. నీ చెవులు యందు చేరినప్పుడు అలాంటి శబ్దములే నీకు వినిపిస్తుంటాయి. You also listen to the sound basing on the నీ thought. హస్తములో ప్రవేశించినప్పుడు అలాంటి కర్మలే ఆచరిస్తావు. All the tasks undertaken with your hand will also నీ పాదముల్లో carry the ప్రవేశించినప్పుడు అలాంటి ప్రదేశములకే నీవు నడుస్తావు. we also tread along the path prompted by the thought. కాబట్టి So, ఈ యొక్క భావములంతా కూడాను పవిత్రమైన భావములుగా మనం పెంచుకోవాలి. hence it is essential to entertain sacred thoughts. పవిత్రమైన భావములైనటువంటిది ఈ హృదయంలో ప్రవేశించినట్టేది ఈ హృదయ ప్రభావము సర్వాంగము ఎందుకును పవిత్రములే సంచరిస్తాయి. Therefore, when once the sacred thoughts find their place in our heart, that would be reflected through కానీ all the limbs of the body. అపవిత్రమైనటువంటి యొక్క థాట్స్ మన హృదయంలో ప్రవేశిస్తే అన్ని అంగములు ఎందుకును అపవిత్రమైన కర్మలే ఉద్భవిస్తాయి. So also, when once the unsacred thoughts get into our heart, all the parts of the body, the limbs, express the unsacredness. కనుక ఈ విధమైనటువంటి యొక్క థాట్స్ ను మనం సరైనటువంటివిగా పెంచుకున్నప్పుడు ప్రపంచమంతా కూడాను సున్నితమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేశంగా రూపొందుతుంది. Therefore, when once pure thoughts are there in our heart, the whole world will be rendered soft and sweet. కనుక మొట్టమొదట మన పవిత్రమైన థాట్స్ ను మనం అభివృద్ధి పరచుకోవాలి. Hence, it is important to develop sacred thoughts. ఈ థాట్స్ అనేటువంటి దీని వల్లనే మానవత్వం అంతా కూడాను ఋతుత్వంగా మారిపోతుంది. The human life would be so receptive basing on the thought. మధురత్వంగా రూపొందుతుంది. It would be nectarine. కానీ ఈనాటి మానవుని యొక్క హృదయము చాలా అపవిత్రమైనటువంటి అలంతో సంచరిస్తున్నాయి. The human heart today is full of unsacred thoughts. ఈ అపవిత్రమైనటువంటి థాట్స్ కు కారణం ఏమిటి? What is the cause behind it? మనం అపవిత్రమైనటువంటి యొక్క రాయిని విసిరినప్పుడే సంకల్పములు చేసినప్పుడే It is the bad thought that is the main cause for this. కనుక మొట్టమొదట మనము ఏ ఆలోచన చేసినప్పటికీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ అని విచారణ చేసి ఆ థాట్స్ మనం ప్రవేశించాలి. And hence it is absolutely necessary
to discriminate as a thought gets into our mind whether it's good or bad. నిజంగా మానవుని యొక్క మనసు మధురమైనటువంటిది అన్నాము. Human mind is sweet. హృదయము మృదువైనటువంటిది అన్నాము. The heart is sensitive, కాలము tender. పవిత్రమైనటువంటిది అన్నాము. The time is sacred. అలాంటి పరిస్థితిలో దోషం ఎక్కడి నుంచి వస్తుంది? Then where lies the mistake? మనలో మృదువైనటువంటి మాటలు, మధురమైనటువంటి మాటలు, పవిత్రమైనటువంటి కర్మలు ఇంట్లో ప్రవేశించాలి. It is absolutely necessary to speak softly and sweetly and act in a sacred way. కనుక మొట్టమొదటి సాధకులంతా కూడాను మృదువైనటువంటి యొక్క మనసుగా మార్చుకోవాలి. Every spiritual seeker should have this soft heart. భగవంతుడు ప్రసాదించినటువంటి మానవ జీవితమును వ్యర్థంగా వినియోగించుకోమని చెప్పగాదు. We should not waste our life, which is the gift of God. భగవంతుడు ఏదో ఒక విధమైనటువంటి ఒక ఆదర్శాన్ని పురస్కరించుకొని ఈ దేహాన్ని అందిస్తున్నాడు. God has gifted this body to demonstrate to the world the ప్రతి very ideal of దేహమునకు, life. ప్రతి జీవితమునకు ఒక ఆదర్శం అనేటువంటి దాన్ని అందిస్తున్నాడు. Every human life is tagged with an ideal. ఈ ఆదర్శం ఏమిటో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. We have to make an effort to recognize this ideal. ఈ ఆదర్శము పవిత్రమైనటువంటి ఆదర్శములు. They are sacred ideals. అది ఏ మానవుని యొక్క హృదయం యొక్క ప్రభావము. That is the effect of the human heart. కానీ అట్టి మధురమైనటువంటి యొక్క భావన మన యందు లేకపోవటం చేతనే అన్ని కూడా కఠినమైనటువంటి యొక్క అపవిత్రమైనటువంటి యొక్క అనాచారమైనటువంటి యొక్క కర్మల్లో మనం ప్రవేశిస్తున్నాము. Since the sacred sweet thoughts are not there, we speak in a harsh way. All our actions are perverse. అన్ని భావములు కూడాను అన్ని అంగముల్లో కూడాను లీనమైనటువంటిదే కదా. In fact, all thoughts are behind their కానీ front. మాటతో ఒకటి చెప్పటము, చేత్తో ఇంకొకటి చేయటము ఇది ఏమాత్రము సరికాదు. It is not proper to say one thing and act in a different way. మాటకు వేరే ట్యాంకు, మనసుకు వేరే ట్యాంకు లేదు. In fact, there is no tank for word, there is no tank for the mind. అన్ని అంగములకు ఒకే ట్యాంకులో ఈ నీటిని మనం ఫిలప్ In చేసుకున్నాం. fact, there is water supply from the same tank. హృదయములో పవిత్రమైన ప్రేమను పెంచుకున్నప్పుడు మన మాట ఎందుకు కానీ, మన పనులు ఎందుకు కానీ, మన నడక ఎందుకు కానీ, మన శ్రవణం నందు కానీ, మన చూపులందు కానీ పవిత్రమైనవే వస్తుంటాయి. When once you fill the tank of the human heart with love, all the words, the actions and listening, ఈ పంచేంద్రియములు కూడా కేవలము ట్యాప్స్ వంటివి. all the five senses are like taps. మన హృదయము ట్యాంక్ వంటిది. Heart is a tank. ట్యాంక్ లో పవిత్రమైనటువంటి నించుకున్నప్పుడు ట్యాప్ లో అపవిత్రం ఎట్ట వస్తుంది? When once the tank is filled with the sacred water of love, how do you expect unsacred, polluted కనుక water? నీవు హృదయంలో పవిత్రమైనవి నించుకున్నప్పుడు ఈ చేతులతో అపవిత్రమైన పనులు చేయడానికి వీలు కాదు. You cannot do any wrong action with your hands had you possessed the ఈ love. చెవులతో అపవిత్రమైన విషయాలు వినడానికి వీలు కాదు. You never listen to anything that is ఈ bad. కన్నులతో వికారమైనటువంటి దృష్టిని చూడటానికి వీలు కాదు. You'll never have bad vision. అన్ని దీని యందు మధురమైనటువంటివే రావాలి. Everything would be so sweet. కాబట్టి మానవ జీవితం అనేటువంటిది Human life పవిత్రమైనటువంటిది, is sacred. దివ్యమైనటువంటిది, It is divine. భవ్యమైనటువంటిది, It is novel. జీవించదగినటువంటిది. It has to be lived. అలాంటి మానవ విలువైనటువంటి యొక్క జీవితాన్ని మనం ఎంత వ్యర్థం చేసుకుంటున్నామని ఎవరికి వారు యోచించుకోవచ్చు. Each one has to question one's own self, how one is wasting this valuable life. మన యందు థాట్స్ అనేటువంటిది ఏమాత్రం కూడా చెడు రాకూడదు. We should never have bad thoughts. అవి ఏమైనా వచ్చినా నా హృదయంలో ఏదో చెడ్డ చేరింది అని నీ హృదయాన్ని దాన్ని పూర్తి ఖాళీ చేసి మంచి థాట్స్ నింపుకోవాలి. The moment you find bad thoughts, empty it immediately, drive it out. కానీ హృదయంలో చెడ్డ థాట్స్ చేయడానికి అవకాశం లేదు. In fact, there is no scope for the bad thought in our heart. Because హృదయం భగవంతుని యొక్క నివాసము. Because human heart is the dwelling place of కనుక God. హృదయవాసి అన్నారు భగవంతుని. So God dwells in our heart. ప్రతి మనిషి ఎందుకును ఆ హృదయం యొక్క ప్రతిబింబమే ప్రకాశిస్తూ ఉంటున్నది. In fact, you find the very reflection of the human heart of God. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన, అందరూ భగవంతుని యొక్క అంశంలే. And hence it is said, you are all the sparks of the divine. కనుకనే అటువంటి అంశస్వరూపులుగా నీవు జన్మించి నీవు ఎందుకు దుర్మార్గమునందు ప్రవేశించడానికి వీలవుతుంది?
When once you know that you are part of the divine, you cannot expect to be any longer wicked or కనుక cruel. మాటలు ఎప్పుడు కూడా ఒక్క రకమైనటువంటివిగానే మధురమైనటువంటివిగా ఉండాలి. We should speak so sweetly, స్వీట్ అని కాదు, సాఫ్ట్ గా. softly also. సాఫ్ట్ అండ్ స్వీటే కాదు, ట్రూత్ గా. Not only soft and sweet, there should be truthful. ఇది సాఫ్ట్ గా అసత్యం చెప్పినంత మాత్రమే ఇది ప్రయోజనం కాదు. You may utter a blatant lie in softly. What is the use of it? కనుకనే ఈ అంగము చాలా అన్నిటికంటే ప్రధానమైనటువంటిది. The tongue is very important. కనుకనే చెప్పాడు సూరదాసు. Surdas said, జిహ్వే రసజ్ఞే మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి యావర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి. ఓ జిహ్వే, O tongue, రసమెరిగినటువంటి జిహ్వ, you know the taste, మధురమైనటువంటి జిహ్వ, you know sweetness. నీ యందు ఎంత పవిత్రమైనటువంటి గుణములున్నాయి. What sacred quality you have. భగవంతుడు నీకు అందించినటువంటిది కేవలం దివ్యమైనటువంటి యొక్క దవ్యనామాన్ని. God has given to you the divine name. ఆ నామాన్ని నీవు ఉచ్చరించు. Repeat God's name. ఆ నామ రూపాన్ని నీవు దర్శించు. You also see the కనుక manifestation. నీకంటే గొప్పది ఈ జగత్తులో అన్ని అంగముల కంటే గొప్పది వేరే లేదు. In fact, there is no other part of the body that is greater than tongue. అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది జిహ్వ. This tongue is most important. మొట్టమొదట వాక్కును మనం ప్రవేశించాలి సత్యమార్గంలో. Therefore, we should utter truth all the time. ఈ సత్యము నుండి సర్వము ఆవిర్భవిస్తుంది. Everything emanates out of truth. సత్యమునందుండే, Being in the position of truth, సత్యమునందు అనగే, everything merges in truth. సత్యమునందుండే It is truth only. అంత సత్యమే ప్రకాశిస్తుంది. It is the truth that shines forth. కనుక నీటి యందే పుట్టి, Having been born in water, నీటి యందే మునిగి, having been drowned in నీటి water, యందే అణంగు నీటి బుడగా, and the water bubble subsides in water. నరుడు బుద్భుతంబు, Human body is water bubble. నారాయణుడు నీరు. God is water. కనుక వాటర్ యందే పుట్టి, వాటర్ యందే నిలిచి, వాటర్ యందే సంచరించేటువంటి యొక్క ఈ పవిత్రమైన జీవితానికి ఎందుకు చెడ్డు చేయటానికి వీలవుతుంది? Human life is like a water bubble, born in the water of the divinity, sustained, maintained, and finally merges there in the water of God. కనుక నరుడు బుద్భుదంబు, ఆ బుడగలంతా కూడా నరుడే. So human being is just a water bubble. కానీ నారాయణుడు నీరు. But God is ఆ water. నీటి నుండి ఆవిర్భవించినటువంటి ఈ బుడగలు. The bubbles have come out of water. కనుక ఈ బబుల్స్ వేరు, నీరు వేరు కాదు. Bubbles and water are not separate. ఈ రెండింటి యొక్క అవినాభావ సంబంధము కనుక్కోవాలి మనము. We have to investigate the intimate దేనిని relationship కూడా మనం between the two. డిస్కషన్ చేయటం లేదు. We are not discussing this way. దేనిని కూడా మనం విచారించటం లేదు. We are not inquiring anything. ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి ఎంక్వైరీ చేయాలి. Everything needs to be inquired. ఇది ఎక్కడి నుంచి పుట్టింది? Where from has it come? ఇది నీటి నుంచి పుట్టింది. It's born out of కాబట్టి water. నీటి నుంచే ఇది బొబ్బలు ఎందుకు కూడా ఉండొచ్చు. Therefore, the water bubble has come out of water. బొబ్బలు టేస్ట్ వేరు, నీటి టేస్ట్ వేరు కాదు. And in fact, the water and bubble are not separate in their taste. కనుకనే మనము నీటి నుండి వచ్చినటువంటి వారము. We are born out of మనం water. నారాయణ నుంచి వచ్చినటువంటి వారము. We are మనం born దైవం out of నుంచి God. ఆవిర్భవించినటువంటి వారము. God is our origin. కానీ దైవం నుంచి ఆవిర్భవించినటువంటి మనము దైవభావములు యందే నింపుకోవాలి. And hence we should fill our hearts with the divine thoughts. కానీ వచ్చేటువంటి చెడు భావములంతా ఎక్కడి నుంచి వస్తున్నాయని మీరు ప్రశ్నించవచ్చు. You may question where from we get bad thoughts. ఈ బ్యాడ్ థాట్స్ అంతా కూడాను లౌకికమైన, భౌతికమైన, ప్రాకృతమైన ఈ ప్రపంచంలో మనం సంచరించినటువంటి యొక్క అనుభూతులే అవి. All our experiences in this physical, mundane, ephemeral, transitory world are responsible for bad thoughts. కనుక రక్తం నుంచి ఆవిర్భవించినటువంటి ఈ చెడ్డను మనం ఏమాత్రము తీసుకోకూడదు. So we should not be carried away by the bad thoughts out of nature. ఈ థాట్స్ అంతా కూడాను మనం విచారణ చేయాలి. We have to inquire what thoughts ఇది నా have హృదయం come. నుంచి వచ్చినవా లేక నా యొక్క ప్రవర్తన నుంచి వచ్చినవా? Has the thought come out of my heart or out of my conduct? మన శ్రీనివాస్ చెప్పాడు, Srinivas 82 కంట్రీస్ నుంచి వచ్చారు అని. said the delegates are from 165 countries. కంట్రీస్ ఆర్ మెనీ, Countries are many, బట్ అర్త్ ఈజ్ వన్. but earth is one.
ఈ కంట్రీస్ కేవలము ఒక క్వాంటిటీని పెంచుకుంటూ వస్తుందే కానీ ఇన్ని కంట్రీస్ మనకు అవసరం లేదు. Number of countries where from you have come, they stand for quantity. శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. Jewels are many, but gold is one. Beings are many, but breath is one. Beings are many, but breath is one. కనుక ఈ ఏకత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. We should make every effort to know this oneness. ఆకాశాన్ని చూడండి. See the sky. Stars are many. Stars are many. Sky is one. But sky is one. మన హృదయమే ఆకాశము. Our heart is the sky. మన థాట్స్ ఈ యొక్క స్టార్స్. Our thoughts are the brilliant stars. స్టార్స్ ఎన్నైనా కానీ, Stars may be many. థాట్స్ ఎన్నైనా అభివృద్ధించగాని, There may be infinite number of thoughts. మన హృదయం అనే ఆకాశం ఒక్కటే. But the sky of the human heart is one and the same. కనుక ఇట్టి ఏకత్వాన్ని మీరు గుర్తించుకుంటూ పోయినప్పుడే దివ్యత్వం అనేటువంటిది ఆవిర్భవిస్తుంది. When once you understand the principle of oneness, you can understand divinity. కనుక మొట్టమొదట మనము దైవత్వాన్ని ఒక్కటే. We should consider and know that God is one only. అల్లా అని పిలవండి, You may call him Allah, జీసస్ అని పిలవండి, Jesus, జొరాస్ట్రియన్ అని పిలవండి. Zoroaster. హిందూ అని అనేక పేర్లు పెట్టుకున్నారు. And Hindus have many names. కనుక ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే. You may give any number of names to God, but ఆ God is one. విశ్వాసాన్ని మీరు దృఢంగా పెంచుకోవాలి. Strengthen this thought more and more. ఒక్క విశ్వాసాన్ని మనం ఘనంగా పెంచుకున్నప్పుడు ఇట్టి భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వము. And once you have this faith, there will be no more of differences any longer. కనుక దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of the divine Atma, మీరందరూ కూడా ఏకత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి పరచుకోండి. all of you develop and foster this oneness. ఇతర మతములను ఏమాత్రం కూడా మనం విమర్శించకూడదు. Never criticize any religion. ఏ యొక్క శాసన కూడాను, ఏ యొక్క సమావేశమును కూడాను మనం నిందించకూడదు. We should not condemn any congregation or conference. ఎవరి సాధన వారిది, Each one follows one's ఎవరి own path. ఆనందం వారిది. Each one has got his own కానీ will. నీ ఆనందాన్ని నీవు మార్చకుండా చూసుకో. Don't change your own path. నీ ఎందున్నటువంటి యొక్క దుర్గుణములు త్యాగం చేయి. Sacrifice all bad things. ఇది ఏ మొట్టమొదటి వేదం చెప్పినటువంటిది. This is the declaration of నకర్మణ Veda. న ప్రజ ధనేన త్యాగేనేకి అమృతత్వం అనసు. The Veda declared, no sacrifice, no position, no authority would confer immortality other than sacrifice. అన్నింటికంటే త్యాగము. Sacrifice is most important. కానీ ఈనాటి లోకము లోపల In the present world, డిజైర్స్ పెరిగిపోతున్నాయే కానీ త్యాగం ఏమాత్రం కలగటం లేదు. desires are increasing day by day, but not sacrifice. దేశాభిమానమైనటువంటిది కూడా నువ్వు మర్చిపోతున్నారు. And in fact, we have forgotten the very basic quality. దేహాభిమానమును పెంచుకుంటున్నారు. We are developing more of attachment to the body. ఏకత్వాన్ని విమర్శిస్తున్నారు. We are attacking the very principle of unity. కానీ భిన్నత్వాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. We are happy with the diversity and multiplicity. కనుక మొట్టమొదట In the first instance, మనము దేహం ఒక్కటే. after all the bodies we have ఏది one. ఆ దేహము? నీవు ధరించిన దేహం కాదు. It's not the vesture that you have put on. నీ దేశమే దేహము. In fact, very desha, the countries, they have the body. పెంచుకుంటూ రావాలి. You should have this broad-mindedness. కానీ ఈ త్యాగం కూడా కొంతమంది కొన్ని రకమైనటువంటి మార్గంలో వస్తుంటాయి. Even the sacrifice has got varied ways of expression. సంపాదించినటువంటి ధనమును త్యాగం చేస్తున్నారు. People sacrifice the money they earn. అనేక రకమైనటువంటి మార్గంలో ప్రవేశిస్తున్నది. They take to different ways. కానీ ఎన్ని చేసినప్పటికీ ఇది త్యాగం అనిపించుకోదు. Whatever you may do, you cannot call it sacrifice. దైవత్వ విషయం నందు త్యాగం చేసినట్లయితే నిజమైన త్యాగం. What all that you sacrifice for God is the real sacrifice. మిగిలినటువంటి యొక్క త్యాగం లోపల అంతో ఇంతో స్వార్థము స్వప్రయోజనం ఇచ్చి ఉంటుంది. All the rest of the ways of sacrifice will have some trend of ఇది సద్వినియోగం selfishness. కావాలి. ఈ యొక్క త్యాగం కూడాను. Your sacrifice must be properly used. ఒక చిన్న విషయం చూడండి. A small matter. ఈనాడు ఇంత విశాలమైనటువంటి హాలు నిర్మించారు. We have got a very big hall now. దీనికి అనేక విధములుగా త్యాగం చేశారు. Many people sacrifice.
అందువల్ల ఇన్ని జీవులకు ఇంత పవిత్రమైన సాధనకు ఒక నిలయంగా నిలిచింది. Therefore, we could all be seated in infinite number in this big hall. త్యాగం లోకంలో ఎంతమందిలో శ్రీమంతులు ఉంటున్నారు. There are many rich people in this world. ఎవడు ఇలాంటి త్యాగం చేయలేదు. Nobody would sacrifice like this. ఏదో త్యాగం చేస్తారు కానీ They sacrifice in a ఒక way. సత్రం కట్టించడము, ఒక బావిని త్రవ్వించడము, ఒక స్కూలును కట్టించడం ఇలాంటి త్యాగం చేస్తారు. There are people out there, they sacrifice, they construct అన్ని temples and దేశముల buildings. వారు, అన్ని మతముల వారు, అన్ని రకమైన భాషల వారు, అన్ని హృదయముల వారు ఒక్క హాల్లో ఏకంగా జీవిస్తున్నారు. Here in this hall, people from different countries, belonging to different ఇలాంటి nations and languages సద్వినియోగమయ్యేటువంటి are here. త్యాగాలు చేయాలి. And therefore one has to sacrifice మనం so as to make proper చేసినటువంటి use. దుర్వినియోగం కాకూడదు. What all that we do should not be misused. మొన్న మీరు తెలుసు పాఠశాల కట్టించాం, అనగా ఒక కాలేజీ, The other day, you know, మ్యూజిక్ కాలేజీ the other day, you know, the inauguration of the music college. దాన్ని కూడాను ప్రపంచానికంతా ఉపయోగమైంటుంది. It's going to be used at the international level. భగవంతుడు గానప్రియుడు, God loves music భగవంతుడు గానలోనుడు. and is carried away by music. అలాంటి గానమును నేర్చుకునే నిమిత్తమై To learn music, మ్యూజిక్ కాలేజ్ అని కట్టారు. Bhagavan started music college. ఏ దేశంలో ఉండినటువంటి యొక్క వ్యక్తి వచ్చి Any person, ఆ వ్యక్తి వచ్చి ఈ ప్రశాంత నిలయంనందు he came here. మ్యూజిక్ కాలేజ్ నిర్మించాలంటే ఎంత అదృష్టం ఉండాలి. He is really fortunate enough to have undertaken this task of constructing the music మీరు college. వేరుగా భావించకండి, ఇది ఒక అహంకారంగా మీరు తీసుకోకండి. Don't have the feeling that it is all said out of ego. ఎక్కడ మీరు ఏ త్యాగం చేసినప్పటికీ అక్కడ అంతో ఇంతో కొంత స్వప్రయోజనము స్వార్థము ఉంటుంటాయి. You may sacrifice anywhere, but it carries with it selfishness and self-interest. ఒక్క సాయి సంస్థల యందు మాత్రమే నో సెల్ఫిష్ నో సాక్రిఫైస్. అంత స్వార్థరహితమైనటువంటిది ఈ సత్య సాయి సంస్థ. It is only in Sri Satya Sai organization. There is no selfishness, there is no self-interest. Everything is selfless. కనుకనే అలాంటి పవిత్రమైన స్థానంలో ఎంతైనా కూడా ఉపకారం చేయొచ్చును. So in this sacred pot, there are number of possibilities of మిమ్మల్ని rendering. చేయమని నేను ఆశించడం లేదు. Not that Bhagavan wants you to do. నేను చేయాలంటే ప్రపంచమంతా మార్పు చేయొచ్చు. Bhagavan can transform the world all by himself. ఇది ఎందుకోసం మిమ్మల్ని చెప్తున్నా అంటే మీ జన్మను కూడా కొంత సార్థకం కావాలి. Why does he tell you all this? To work for your own redemption and liberation. మీ జీవితంలో ఆశించినటువంటి ఆశయాలు కూడా పవిత్రం కావాలి. In fact, you should have noble and sacred ideals in your ఎంతమందో life. శ్రీమంతులు ఉన్నారు, There are many rich కానీ people. అందరికీ ఇలాంటి త్యాగభూతి పుట్టుందాదా? Do you think they have this mind of వీరి sacrifice? ఎన్ని జన్మల యొక్క దురదృష్టమో వీరి యొక్క కర్మ ఈ రీతిగా పెరుగుతుండాలి. In fact, it is all the accrued sin and the bad luck that we ఏ don't have ప్రయోజనము, sacrifice. ఎంత ధనముండి ప్రయోజనం ఏమిటి? What is the use of lots of money? సత్య సమయం లోపల ఒక చిన్న మట్టికి ఉన్న కూడా తీసుకుని పోవడానికి As the end of approaches, we cannot carry even a little bit of sand with us. అంతా సంపాదించి బ్యాంకుల్లో పెట్టి కూడబెట్టి ఇంకా దొంగగా దాచిపెట్టి ఈ విధంగా జీవితాన్ని గడుపుతున్నారే కానీ త్యాగం చేసి పవిత్రమైన జీవులకు ఉపకారం చేసేటువంటి భావము ఎవరి ఎందుకు కలగటం లేదు. We all earn immense wealth, keep in banks and hide black money, but we don't understand, we don't sacrifice. కనుకనే మనం చేయాలి త్యాగము. Yes, we should sacrifice. లోపల దాచిపెట్టుకున్నటువంటి యొక్క ధనము మట్టితో సమానమే. In fact, the black money, hidden money is just the dust. అట్టి ధనం కాదు మనకు ముఖ్యము, హృదయ ధనము చాలా పవిత్రమైనటువంటిది. The wealth of the heart is very important. ఈ హృదయాన్ని పవిత్రం గావించుకునే నిమిత్తమై To sanctify our heart, భగవంతునికి త్యాగం చేయాలి. we have to sacrifice everything to our God. ఏదైనా కూడా ఒక షాపుకు వెళ్లి ఒక 10 రూపాయలు ఇచ్చినప్పుడే ఒక హ్యాండ్ కర్చీఫ్ మన మొహాన్ని కొడతాడు. When you go to a shop and pay 10 rupees, you will get kerchief. అదే విధంగానే ఒకటి ఇచ్చుకోవాలి, రెండోది పుచ్చుకోవాలి. Similarly, you have to give, pay the price. కనుక మనం ఏ విధమైనటువంటి దీనిని భగవంతుడికి ఇచ్చుకుంటున్నాం? What is that we are offering to God? భగవంతుడికి ఏదైనా ఇచ్చుకున్నప్పుడే కదా అతని దగ్గర నుంచి గ్రేసో, లవ్వో, పీసో ఏదో ఒకటి మనం పుచ్చుకోవడానికి అవకాశం అవుతుంది. Unless you offer to God, you cannot receive grace or love. భగవంతుడు blessing. ఏమి ఇవ్వమని కోరడు.
God does not expect anything. కానీ నీ డ్యూటీ But your duty is to offer. నువ్వు ఇచ్చుకుంటేనే పుచ్చుకోవడానికి వీలవుతుంది. You have to offer, then you will have authority to మీరు receive. ఎక్కడో ఎన్నో స్టేషన్ దగ్గర పోయి చూస్తుంటారు. You go to many stations and ఒక see. విలువైనటువంటి దాన్ని అక్కడ పెట్టేటప్పటికే ఒక టికెట్ మనకు వచ్చేస్తుంది వాపసు. When you pay money, you will get the rail train ticket. అదే విధంగానే జడమైనటువంటి కూడా సత్ఫలితాన్ని మీకు అందిస్తుండాలి. All the inner material world will give the result. సర్వశక్తిమైనటువంటి యొక్క సర్వజ్ఞుడైనటువంటి యొక్క సర్వస్వరూపుడైనటువంటి యొక్క భగవంతునికి ఇంత ఇచ్చుకుంటే అంత పుచ్చుకుంటావు. In fact, if you offer very little, tiny, subtle thing to omniscient, omnipotent God, He will give you plentifully. ప్రేమను నిర్మలమైనటువంటి ప్రేమను ఇచ్చుకోండి. Offer the pure love. ఈ ధనాశను కొంతవరకు తరిగించుకోండి. And don't have too much of ambition for money. నిన్ను చెప్పాను, కోటీశ్వరునికైనా కూడు గుడ్డయే కాని మెరుగు బంగారము మింగబోడు. Even a millionaire partakes only food but not gold. కాలమే కాకున్నా కర్రయే పామగును. In fact, in bad times, the very stick transforms into a snake. కలిసి వచ్చిన మట్టి కనకమగును. In good times, even the sand becomes gold. పండితుడొక చోట పశువైపోవును. And or else, even a scholar becomes an animal in bad times. ముఖ్యుడు ఒక చోట మునిగమారు. And therefore, even a bad person would become a saint. వద్దురా బాబు ఈ ఆశలు పిచ్చిగాను. Let us not have that thought any longer. సాయి వద్ద చేరి జీవితంలో అనుభవించడం. Experience a beautiful, wonderful life in the company of వద్ద చేరి Sai. మంచి బుద్ధులు అనుభవించబోయి Be in the company of Sai and have good mind. ఏ ఆశలు కూడా మనకు అధికంగా వద్దు. Don't have too many వద్దు desires. వద్దు వద్దు. ఈ No. ఆశలు క్రమక్రమేణా లౌకికమైనటువంటి జీవితాన్ని పెంచుతుందే కానీ పారమార్థిక జీవితాన్ని పెంచలేదు. Desires will help you so as to be drowned in the world, but not proceed along the కానీ మన spiritual path. కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించాలి. However, we have to discharge your duty. కనుక మన చేతనైనంత వరకు ఏ కించిత్తైనా కూడా పనులకు సహాయం చేయండి. So to the extent possible, ఈ we త్యాగబుద్ధి should help. చాలా అవసరము. The spirit of sacrifice is necessary. చాలా మంది ఒకడు వంతెన పైన పోతున్నాడు, పెద్ద జీవనది పైన. Many people were just passing by the కృష్ణ, bridge over గోదావరి, a river. పినాకిని, తుంగభద్ర ఇలాంటి పవిత్రమైనటువంటి కృష్ణా యమునలు చాలా పెద్దవి, పవిత్రమైనవి. You have got many sacred rivers like Krishna, Yamuna, Tungabhadra, Kaveri. అప్పుడు ఒక భక్తురాలు తన వడిలో ఉన్నటువంటి యొక్క 2 కాసులు తీసి కృష్ణా అనే నదులకు వెచ్చింది. While walking on this over bridge, one old lady devotee dropped some money, coins into the river. ఆ యొక్క కంపార్ట్మెంటే కూర్చున్నటువంటి యొక్క ఒక ఫారిన్ మ్యాన్, A person who does not know this tradition, ఏమిటి హిందువులంతా ఇంత పిచ్చిగా పోతున్నారే, he questioned, what is that Hindus are so mad like డబ్బులు this? తీసుకొని పోయి నదిలో పడేసేస్తున్నారే, What is that drop coins ఎంత in the వేస్ట్ river? చేస్తున్నారు ఈ మనీని, They're wasting money. ఇదంతా బుద్ధి తక్కువ వారు హిందువులు అన్నారు. Hindus are really foolish. అప్పుడు ఆమె చెప్పింది, Then this lady said, నాయన నాది కాదు బుద్ధి తక్కువ నీదేను అని. he said, I am not a fool, but you are a double fool. నీవు ఈ సిగరెట్లకు, ఈ కాఫీలకు, ఈ బీడీలకు, ఈ చుట్టలకు, ఈ డ్రింకులకు ఎంత డబ్బులు పాడు చేస్తున్నావు. Are you not wasting money for cigarettes, coffee, drinks and so on? నేను భగవత్ ప్రీత్యార్థంగా దీన్ని అపవిత్రం చేసి ఇది అపవిత్రం అనుకుంటున్నావా? When I offer wholeheartedly to God, how do you call it unsacred? నీవు తక్షణమే దిగు, Get down ఆ now గంగలో మునుగు. and just drown yourself in this holy river. యొక్క డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది. And all the dust would be cleansed. శారీరకంగా ఒక డస్ట్ క్లీన్ చేసినప్పుడు హృదయపూర్వకంగా కూడా పవిత్రంగా మారుతుంది. When once by taking a dip there, the whole dirt can be cleansed. 2 So also కాసులు the కాదు heart. దీనికి ముఖ్యము. It's not the 2 coins I ఆ dropped important. పవిత్రమైన నదులు పవిత్రం గావించడమే దాని యొక్క కర్తవ్యము. And in fact, the sanctity of the river is behind this action. కనుక ఏ యొక్క వ్యక్తి ఎందుకు కానీ ఏ యొక్క విషయం నందు కానీ పవిత్రం చేయటం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. Therefore, in the individual life or in any matter of our life, the sacred quality is important. కనుక వాటరే మనకి ఇంత పవిత్రం చేస్తుంటే, When water sanctifies వాటరే you, మనకి ఇంత లైఫ్ ఇస్తుంటే, when water purifies వాటరే you, మనకు దాహాన్ని తీస్తుంటే, when water quenches your thirst, దైవం మన దాహాన్ని తీర్చడా, God will దైవం quench మన the కోరికలు thirst. అనుసరించడా, God అన్ని will- పవిత్రం గావిస్తాడు. God will sanctify, make everything ఆ sacred. నమ్మకం లేకపోవడం చేతనే దైవానికి మీరు అర్పితం చేయటం లేదు. Since you don't have faith, you are not offering to God. ఈనాడు ఎట్లా ఉందంటే కలియుగం ఫ్యాషను, The fashion of Kali age today is, కొన్న కూర బేడ, he purchases the greens,
leaves with after all two. కూలియా పావలా. But whereas for the labor he pays more to carry this. కొన్న కూర బేడ. He purchased with pittance. కూలియా పావలా. But whereas he pays extra అదే to విధంగా carry. ఈనాటి మానవుడు Man today, ఇచ్చేది తక్కువ, కోరేది ఎక్కువ. in fact man today offers little but desires దానికి more. తగినంతది మనం కోరు. Just desire as per your రేపు నీవు deservedness. అధికంగా కోరుతావా, అధికంగా నీవు ఇచ్చుకుంటూ పో. And in fact if you want to receive more, desire, pray more. చాలా మంది బెగ్గర్స్ అంతా బయట తిరుగుతున్నారు. You find many beggars outside. కానీ అనేక మంది వారికి దానం చేస్తుంటారు. Many people offer coins to them. చేయండి, Yes, కానీ but- ఈ దానము ధనంతో చేయకూడదు. Don't offer money to them. ఎందుకోసం నేను చెప్తున్నాను, Why? Bhagavan tells you ఆ like this. ధనం వారికి చేతికి చిక్కిన వారికి గర్వం అధికమవుతుంది. When once beggars receive money, they will be proud enough. తల్లిదండ్రులు కూడా దూరం చేసుకుంటాడు. They will be away from their parents. ఏదో ఒక డ్రింక్ పోతాడు, డ్రింక్ తాగేసేస్తాడు, జీవితాన్ని గడుపుకుంటాడు. And then he will take drinks, alcohol and start కాబట్టి his నీవు life. ఇచ్చినటువంటి ధనం ఏమై చేస్తున్నాడు, అంత అపవిత్రం So చేస్తున్నాడు. all the money that you give him is misused, wasted. కాబట్టి మొట్టమొదట ప్రశ్నించు, First నాయన question, నీకేం కావాలి? what do you want? Ask నాకు him. గుడ్డలు కావాలి, గుడ్డలు ఇచ్చేసేయి. If he says, I want clothes, give him. నాకు ఆకలి ఉండాలి, అన్నం పెట్టాలి అంటారు. If he says, I'm hungry, అంత ఆకలి ఆయనకి అన్నం పెట్టు, serve them food. దీన్ని వద్దను. Bhagavan will never say no. ఏది అవసరమో దానిని మనము దాన్ని తీర్చాలి. In fact, what is needed must be given. కనుక అధికమైనటువంటి దాన్ని మనం తీసుకుంటూ పోతే చాలా ప్రమాదం. If you do too much, it will end up in అతి danger. సర్వత్రా వర్జతే. Excess must be given up. మనకు గాలి కావాలి, In fact, we need మనకు air. ఎంతకాలం అంత తీసుకోవాలి. We need air to the extent గాలి necessary. కావాలని అంతా తీసుకుంటే మనం ఉక్కిరి అయిపోతాం. But because of the whirlwind, you will be swept off. దాహం, నీకు నీరు కావాలి. You want water. గంగా నది దగ్గరికి పోయి ఒక టంబ్లర్ నీరు తీసుకొని త్రాగు. Just a tumbler full of water from Ganges is enough. నాకు ఇది కాదు, గంగా నది అంతా తాగాలి అంటే సాధ్యమవుతుంది. If you want to drink the whole water of the Ganges, is it possible? కనుక అధికంగా కూడా మనం ఆశించకూడదు, So don't expect too much. మితంగా కూడా మనం వింత చేయకూడదు. Nor you should not waste anything. అవసరమైనంత తీసుకుందాం. Take it to the extent ఈ needed. విధంగా ప్రతి కార్యం నందు కూడా మానవుడు ఒక త్యాగం చేసుకుంటూ విని పోతే ఎంత ఆనందంగా కలుగుతుంది. Therefore, in every walk of life, if you sacrifice, you will be blissful. మన గాలి తీసుకున్నాము, You breathe. తీసుకున్న గాలిని మరొక వైపున వదలకపోతే మన యొక్క లంగ్స్ పాడైపోతాయి. You inhale and also exhale. ఆ వదలటమే త్యాగము. Exhalation is మనం sacrifice. ఆహారం తీసుకున్నాము, You take food. తీసుకున్న ఆహారాన్ని తిరిగి విసర్జించకుండా పోతే If you do not excrete the waste మన matter, కడుపు the పాడైపోతుంది. stomach would be upset. అదే విధంగానే సంపాదించాలి, కానీ త్యాగం చేయాలి. You must earn, but you should also sacrifice. సంపాదించినటువంటి కూడబెట్టుకోవటం కోసం కాదు. You don't earn only to amass wealth. ఎవరు కూడబెట్టుకుంటుంటారో Those that వారికి amass, నేడు కాకపోతే రేపైనా కొను ఏదో ఒక రకమైనటువంటి యొక్క ప్రమాదం జరుగుతుంది. those that amass wealth will certainly face danger త్యాగం one day or other. త్యాగం చేయి. Therefore, sacrifice. త్యాగం చేసినప్పుడే నీకు యోగం కూడా కుదురుతుంది. When once you sacrifice tyaga, that is ఆ spirituality, యోగమే yoga. నీకు నిజమైన భోగము. And this yoga, the spirituality, is bhoga, the wealth. కనుకనే మీ సత్యసాయి సమస్యల వాళ్ళంతా కూడా మన శక్తి కొలది కొంతవరకు కొన్ని త్యాగాన్ని కూడా చేయాలి. All the members of Sri Satya Sai organization should be prepared దుర్వినియోగానికి to అవకాశం sacrifice. ఇవ్వకూడదు, దుర్వినియోగం చేయకూడదు. Never waste anything. ఆ దుర్వినియోగంలో మరింత పాపం మర్చిపోతుంది. Misuse amounts to sin. కనుక సద్వినియోగం చేయండి. Make proper use. ఎవరైనా ఏడుస్తుంటే, బాధలు పడుతుంటే ఎందుకోసం ఏడుస్తున్నావు, ఇది వారికి ఏదైనా సహాయం చేయి. When one is crying, suffering, help them. ఇల్లు వాకిలి లేని బాధపడుతున్నటువంటి వారికి ఏదో చిన్న ఒక గూడు కట్టించు. Those that don't have any shelter, raiment, provide them these comforts. తినడానికి తీర్చి లేనటువంటి వారికి ఏదో ఒక చిన్న ఉద్యోగమైనా ఇప్పించు. Those that don't have anything to fall back, provide them a ఒకానొక job. సమయంలో జీసస్ పడవలెక్కి పోతున్నాడు. One day, Jesus was traveling in a boat. పోతూ ఉండినప్పుడు గట్టు చేరేటప్పటికి తనకు ఆకలి అన్నాడు. As he reached the shore, he was hungry. అందులో ఉన్నటువంటి పీటరు Peter there 2 చేపలు ఇచ్చేశాడు. offered him 2 fish. ఆ చేపలు కాల్చుకున్నాడు, భుజించాడు, When he ate them, ఆనందించాడు. he was happy then. అప్పుడు చెప్పాడు జీసస్, Then Jesus said, పీటర్, Peter, నీవు ఎందుకు ఈ విధమైనటువంటి ఫిష్ ఇస్తున్నావు? why do you offer fish? నీవు ఒక వలను కొని వారికి ఇచ్చేసేయి. Give him a net.
Net. నెట్ ఇచ్చేసి దినము దానితో చేపలు సంపాదించుకుంటాడు, తింటాడు. Instead of giving fish, if you provide him a net, he would be able to earn his daily bread. దినము నీవు చేపలు ఇవ్వడానికి వీలు కాదు. You cannot offer food, fish every day. వాని ఆకలి తీర్చలేవు. You cannot satiate his hunger. అదే విధంగానే Similarly, మనము దేనితో మనం ఆకలి తీరుతున్నదో దాని వల్ల మనకు ఎప్పటికీ తృప్తి రాదు. and in fact, mere offering the food will never satisfy you throughout. ఒక చిన్న ఉద్యోగమైనా ఇప్పించి, In fact, to carry out your living, you need a కానీ job. ఇది కలిమహత్యం చేత ఉద్యోగాలు వాళ్ళకి ఇష్టం కాదు. In this age of Kali, they don't want to do any యథార్థం job. మీకు ప్రశాంతంగా జరిగింది చెప్తున్నాను. Bhagavan is telling what is happening here. అంగహీనులైనటువంటి వారికి ఒక ఆశ్రమం కట్టించారు. For the handicapped people, there is one space here provided వాళ్ళందరినీ for అక్కడ them. పెట్టి దిన్నము వాడు ఏనాడు కూడా తినేటువంటి వాళ్ళు దిన్నము కాఫీ, టిఫను, తర్వాత లంచ్ ఈ విధంగా ఇస్తూ వచ్చాము. The handicapped and disabled people were provided with good food and shelter. కొన్ని స్త్రీలంతా కూడా స్వామి మాకు తాంబూలం చాలా అన్నాడు. Some people wanted the beetle అది leaf. కూడా అందించాము. Beetle leaf also was supplied. కానీ ఈ బీటీ లీవ్స్ కానీ టిఫిన్ కానీ కాఫీ కానీ వాళ్ళకి వెరగా కనిపించడం The లేదు. tiffin and the beetle leaves and the food, they were not valued by బజార్లో them. పోతే కాసులు చిక్కుతాయి. But on the street they get కాసులు money. ఆశ అధికమైపోతుండాలి. They want to have money. బిగ్గర మొదలుకొని బెగ్గర వరకు కూడాను కాసులు ఆశ. Love for money is there for a beggar and a beggar. మనీ 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 Money is very much మనీ needed. కమ్స్ అండ్ గోస్. Money comes and goes, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. but morality comes and ఇవన్నీ grows. మీకు తెలిసినటువంటి వాళ్ళే సంస్థల వాళ్ళు. Where members of the organization know this. కానీ తెలిసి కూడా ఎందుకు మీరు మనీ కోసం ఇంత ప్రాకులాడుతున్నారు? Then why do you struggle for money? ఇది ప్రాకులాడకూడదు. No, you should not. మనకు ఉన్నది Yes, we have. ఉన్నదాలతో తృప్తి పొందుదాం. Be happy with what you కనుక have. స్వామి మాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు, పీస్ ఆఫ్ మైండ్ లేదు. Many people come to Bhagavan and say, I have no peace of mind. పీస్ ఆఫ్ మైండ్ Peace of- భగవంతుడు అందిస్తాడా? Do you think God will give you? ఎంతో అందించాడు. He gave you a lot. దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాము. You are misusing all that is ఈ gifted to you. దుర్మార్గమైనటువంటి పనుల చేతనే ఈ పీస్ లేకుండా పోతుండాలి. Because of your wicked actions, you lost your peace. ఆశలు అధికమయ్యే కొలది పీసెస్ అయిపోతుండాలి. As desires are more and more, peace is cut into pieces. కనుకనే మన పీస్ మనకు ఉంది. There is peace within. ప్రపంచమంతా కూడా పీస్ గానే ఉంది. The whole world is full of peace. యు ఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ పీస్. You are the embodiment of peace. కానీ నీ పీస్ నీవు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. But you don't know your own ఐ peace. వాంట్ పీస్, ఐ వాంట్ పీస్. Yes, you say, I want peace. పీస్ లేకపోతే అడుగు. If you don't have peace, you can ask ఉంటే for it. నీకు పీసు. There is. దుర్వినియోగం చేయటం వల్ల ఈ పీసు పాస్ You అయిపోతుంది. are misusing the peace within, therefore you still want it. కనుక ప్రతి ఒక్క పదార్థం కూడా మానవుడు ఆశించేటువంటింతా కూడా భగవంతుడు స్వయంగా అందించాడు. In fact, all that you want is given by God. ఎక్కడ చూసినా కానీ మంచిగా ఉంటుండాలి. Everywhere there's good. కానీ ఆ మంచిని మనం గమనించడం లేదు. But we don't observe the goodness. చెడ్డనే మనం ఆకర్షిస్తున్నాము. We are drawn by bad. చెడ్డనే మనం విశ్వసిస్తున్నాము. And we have faith in all bad things. మంచిని విశ్వసించడం లేదు. We don't have any faith in that good. దివ్యత్వమైనటువంటి పవిత్రత యందు సర్వము మంచిగా ఉంటుండాలి. In fact, there's goodness in everything. మీరందరూ చూస్తూనే ఉన్నారు. You all see today. ఇప్పుడు ఇన్ని లక్షల మంది వచ్చినప్పటికీ ఫ్రీ వంట, ఫ్రీ భోజనం. Lakhs are here. Food is offered free. కానీ ఇది ఎంత మధురంగా ఉంటుంటాది. The food is very tasty. నీకు ఏ వంట ఇస్తున్నాను నేను కూడా అది భోజిస్తున్నాను. And the food supplied to you is partaken by Bhagavan himself. మంచి టేస్ట్ గా ఉంటుండాలి. They are highly tasteful. పవిత్రమైనటువంటి యొక్క దీంతో And ఉంటుండాలి. it's so ఆ వంట sacred. వాళ్ళు కూడా ఎంత ఉత్సాహంగా చేస్తుంటారు. Cooks are enthusiastic. ఈ పవిత్రమైనటువంటి దానిపైన మీకు ఇష్టం లేదు. You don't want that food. పెద్ద హోటల్కి పోవాలా, You want to go to a big hotel. ప్లేట్లో పెట్టించుకోవాలా. Go to 5-star hotels. The food served on వాడు plate. ₹1 ₹1000 వేసినా కానీ మీరు సిగ్గు లేకుండా ఇస్తున్నారు. When they charge you 1,000 rupees, shamelessly you ఎందుకు pay. మీరు ఇంత వేస్ట్ చేస్తున్నారు? Why do you waste ఇది money? అహంకారాన్ని పెంచుతుండాలి, It is only your ego. ఆడంబరాన్ని పెంచుతుండాలి. And you don't ఈ have ఆడంబరం it. అహంకారాన్ని నిర్మూలన చేయాలి. And therefore we should sacrifice this ego. ఆకలి తీర్చుకోవడానికి ఎంతనో అంత తీసుకోవాలి. And then to be blissful, you should reduce such a desire. ఇంత బీదలు ఉంటున్నారు. They are poor people. నిజంగా బీదలే గొప్ప షావుకారులని చెప్పొచ్చు. And in fact we can call these వాళ్ళు poor people are పడిన rich. తృప్తి మరొకరు పట్టం లేదు. Poor people have contentment. వారి తృప్తియే వారికి శాంతి. Their contentment comes for మీ peace. అసంతృప్తియే మీకు అశాంతి. Your dissatisfaction is the cause for restlessness. వారు పడేటువంటి ఆనందం మీరు అనుభవించలేరు. The happiness of the poor people you do not know. కనుకనే So- మనం ఆశలు పెరుగుతూ పోవటం కొద్దీ మన యొక్క అశాంతి కూడా పెరుగుతూ ఉండాలి. Because of too many desires, we are restless.
ఈ డిజైర్స్ తగ్గించుకోండి. Reduce your desire. ఉన్న ధనాన్ని సద్వినియోగం చేయండి. Make use proper use of the money that you have. మనమరాళ్ళు వీళ్ళందరినీ అమెరికాకు పంపించాలి, ఇక్కడ పంపించాలి, అక్కడ దీనికోసం డబ్బును మీకు కూడు పెట్టారా? Should you amass wealth only to send your children abroad? వాడు పెద్ద అయ్యేటప్పటికి అమెరికాకే పోతాడో ఇంకొక లోకానికే పోతాడో. When the time the boy grows up, whether he goes to America or some other planet, we don't know. వాడు పోయేటప్పటికి అదే పోతుంది. When the boy leaves, well, he takes away the money ఈ also. దుర్వాంశం చేతనే మానవుడు క్రమక్రమేణ పశువైపోతున్నాడు. Because of the animal. కనుకనే మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పెంచుకోవాలి, కానీ ఈ పశుత్వాన్ని కాదు పెంచుకోవాలి. We should experience the divinity within us, but not the ఇవన్నీ animality. మీకు ఎందుకు చెప్తున్నానంటే, సమస్తంలో చేరినటువంటి వారు సమయం స్ఫూర్తిగా ఈ పవిత్రమైన విషయాలు గుర్తించుకున్నప్పుడు ఎంతైనా సార్థకమవుతుంది. Why Bhagavan is telling all these things is that all the members of the organization should take the appropriate action, right action. చిన్న విషయము, A small matter here. ఇప్పుడు మనకి ఏమైనా అర్జెంటుగా ఉంటుంటే పని, If you have got an urgent work, ట్రైన్ ఎక్కచ్చు, వెళ్ళిపోవచ్చు. you can fly. ఏ ఢిల్లీనో, ఏ బొంబాయో, ఏ కలకత్తాకో పోవచ్చు. మనము You can fly to Delhi or Bombay. మనకేం పని లేదు, పాటు లేదు, You don't have any urgent work, nothing. స్వేచ్ఛగా ఉంటున్నాము. You are so free. ఇలాంటి దీనికి ఇంత డబ్బును ఖర్చు పెట్టి ట్రైన్ టికెట్ ఎందుకు కొనుక్కోవాలి? Why should you spend waste money to fly? ఈ యొక్క మనీని ఇంకొక దీనికి సద్వినియోగం చేయొచ్చు కదా. This money can be used in another direction. ట్రైన్ లో పోదాము, I want to travel by flight. దానికంటే అర్థం తక్కువగా ఉంటుంటుంది. And in fact, if you go travel by train, సుఖంగా చేరుతాము. you need to spend only half of the money. ట్రైన్ అంతా చాలా డేంజర్ గా ఉంటుంటుంది, ఏ యొక్క ప్రమాదం జరుగుతుందో, కాబట్టి ట్రైన్ వద్దంటారు. And many people say we don't want train travel. కానీ ప్లేన్ కు మాత్రం ప్రమాదాలు లేవా? Don't you expect plane crashes? మన కాలమే తీరినప్పుడు ఏదైనా కూడా జరుగుతుంది. When the end is destined, anything can happen. కాలమే అభివృద్ధి అయినప్పుడు, పవిత్రమైనప్పుడు మనం ఎక్కడ పోయినా కానీ పవిత్రమే అయిపోతుంది. And in fact, in good times, everything is bound to be good. కనుక మనం ఖర్చును తగ్గించుకుంటూ పోవాలి. Therefore, cut short your expenditure. ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించుకున్నప్పుడే మనకు జీవితం చాలా శాంతిగా ఉంటుంది. When the expenses are less, you will enjoy డోంట్ peace. వేస్ట్ ఫుడ్. Don't waste food. ఫుడ్ ఈజ్ గాడ్. Food is God. కొంతమంది ఎవరు వద్దన్న తట నిండుకు పెట్టేటప్పటికి ఇంత వదిలిపెట్టి పోతుంటారు. Many people waste so much of food served on the plate. చాలా ఫుడ్ అనేటువంటిది గాడ్ తో సమానమే. Food is God. అన్నం బ్రహ్మ. Food is God. దాన్ని బ్రహ్మను మనం వదిలిపెట్టినామంటే ఇంకా బ్రహ్మను పూజించి నీ ప్రయోజనం ఏమిటి? If you waste food, God, then what is the fun of praying to Him? కాబట్టి నీకు ఎంత అవసరమో అంత పెట్టుకో. Have the food to the extent necessary. తృప్తిగా భుజించు. Eat it well. భుజించకూడదని నేను చెప్తాం లేదు. Bhagavan will never say that you should fast. కనుకనే ఫుడ్ ఈజ్ గాడ్. Food is God. డోంట్ వేస్ట్ ఫుడ్. Don't waste food. టైమ్ ఈజ్ గాడ్. Time is God. కాలాయ నమః, కాలకాలాయ నమః. కాలం వల్లనే ఈ జగత్తంతా కూడా ఉద్భవిస్తుంది. God is time. God is the master of time. The time is behind this whole ఈ creation. జగత్తే ఉద్భవించిన తర్వాత జగత్తులో మానవులంతా ఉద్భవిస్తున్నారు. And because of the time you find the entire humanity. మానవుల వల్ల ఎన్నో కార్యములు జరుగుతున్నాయి. Through humanity many tasks are దీనికంతా మూల fulfilled. కారణం ఏమిటి? టైమే. The time is the primal cause. కాబట్టి డోంట్ వేస్ట్ టైం. Don't waste టైం time. వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. Time waste is life waste. డోంట్ వేస్ట్ ఏమిటి? Don't waste. ఎనర్జీ. Don't waste energy. మనం చూడటం, పిచ్చి పిచ్చి కథలంతా చదవటము, పిచ్చి పిచ్చి బొమ్మలంతా చూడటము, ఈ సినిమాలకు పోవటము, ఈ టీవీలు చూడటము, వీడియోలు చూడటము, ఇవన్నిటి వల్ల ఎంత చెడ్డపైపోతున్నది మనకు ఎనర్జీ. Our energy is lost because we watch TV, we go to cinemas and videos. మంచివి ఏదైనా ఉంటే చూడండి. Certainly see, that is good. ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు ఎంత ఖర్చు అవుతుందని. How it is energy spent. ఒక రేడియో పెట్టి దాన్ని స్టార్ట్ చేసి ఢిల్లీ వేయాలని చూసుకుంటే, Supposing you want to switch on to the radio and listen to Delhi. ఒక 10 నిమిషాలు ఆ రేడియోను స్టార్ట్ చేసి పెట్టేస్తే ఎంత కరెంట్ వేస్ట్ అవుతుంది అది. If the radio is on for 10 minutes, you can understand the consumption of electricity. మనం థాట్స్ లోపలికి మనం బయలుదేరిందంటే మనలో ఉన్నటువంటి ఎనర్జీ రేడియోలో కరెంట్ అనేది వేస్ట్ అవుతుంది అది. And so similarly our thoughts are also consumed, wasted like electricity. కనుకనే మనము ఎనర్జీ చాలా వేస్ట్ చేస్తున్నాము. We are wasting the energy. చూపులో వేస్ట్ అవుతుంది అది. It's wasted in our శ్రవణంలో sight, వేస్ట్ అవుతుంది అది. in our audition, టాక్ లో వేస్ట్ అవుతుంది in our అది. talk, థింక్ లో వేస్ట్ అవుతుంది అది. and in our thought. అంతా వేస్ట్ అవుతుంది అది. Energy is wasted in these మానవుడు diversified ways. ఎనర్జీతోనే ఉంటున్నాడు. Human life is full of energy. అతని ఎనర్జీని అంతా కూడా ఎంత వేస్ట్ చేసుకుంటున్నాడు. He is wasting all his energy. మాట్లాడు,
ఎంత అవసరమో అంత మాట్లాడు. You talk to the extent necessary. ఊరికే మాట్లాడటం. Why gossip? Continuous unnecessary నువ్వు talk. మాట్లాడేటువంటి వాడికి తెలివి తక్కువ వాడే. The one who talks too much is a fool. ఇంతే కాదు, వాడు ఫూలు. He is a fool. ఎందుకు మాట్లాడాలి? Why? అనవసరమైన మాటల లోపల ఇతరుల యొక్క భావాలు కూడా చేరిపోతుంటాయి. Because of the unnecessary talk, the feelings, thoughts of others, thoughts చాలా of మంది getting. సమావేశాల్లో కూడా కూర్చుంటారు. Many sit in a కుర్చీ పైన congregation. కూర్చుంటారు. They sit on వాళ్ళకి chairs. గంబిని పని లేదు. They are useless. ఈ పక్క కుర్చీ వారిపైన ఈ పక్క కుర్చీ వారిపైన మాట్లాడటం. They go on talking to the people that side and this side. ఈ మాటల వల్ల ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుందా? So much of energy is wasted ఎంత by talk. అపకీర్తులు పాలైపోతున్నావు. And naturally ఎంత you are అబద్ధాలు disreputed. వస్తున్నాయి. And that thoughts get in. కనుక నీ శబ్దాన్ని కూడా నువ్వు పాడు You చేసుకుంటున్నావు. are spoiling the basic భగవంతుడు sound. శబ్ద బ్రహ్మమయి. God is sound. ఆ Shabda. సౌండ్ ను కూడా మనం దుర్వినియోగం చేసుకోకూడదు. We should never misuse the sound of the divine. దీనివల్ల ఎంతనో బాగుపడుతుంది. By controlling our thoughts, you will be good. చూడటము. And then our sight, vision. పిచ్చి బొమ్మలంతా చూడటము. We see all the dirty, దృశ్యాలు obscene చూడటము. things. ఎందుకు దీన్ని చూసి ప్రయోజనం ఏమిటి? Why all this obscenity? ఇంతకాలం నీ బ్రతికినంత కాలం ఎన్నో చూసినావు. You have seen many. ఆ చూసిన దాని వల్ల వచ్చే నీకు ఫలితం ఏమిటి? What is the result of all this? ఇప్పుడు చూడబోయే దాని వల్ల వచ్చే ఫలితం ఎంతుంది? What are you going to get by watching further? చూసిన దాని వల్ల ఎంత ఫలితమో చూడబోయే దాని వల్ల అంతే ఫలితము. The result of the past would not be different from the result of the future. కనుక చెడ్డదీన్ని మనం చూడకూడదు. So don't watch anything కానీ bad. ఈనాడు కలిగి ప్రభావం చేత Because the effect of the దేవాలయానికి congregation, కూడా వెళుతున్నారు. they go to temple. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత దేవుణ్ణి చూడటం లేదు. They don't see God there in a temple. అక్కడ పోయి కన్నులు మూసుకొని నమస్కారం చేస్తున్నాం. They close their eyes. ఇంత దూరం పోయింది దేనికోసము? Why do you go to that extent? దేవుని That's చూడాలని wrong. పోయినావు. You have gone there to see కానీ God. అక్కడ పోయి కన్నులు ఎందుకు మూసుకోవటం? Then why do you close your eyes కన్నులు there? తెరుచుకొని చక్కగా చూడు. Open your eyes, see God there. భజనలో కూర్చుంటాను నేను. Bhagavan sits చాలా there. మంది పిల్లలు భజన చేస్తుంటారు. Many boys do bhajan. కానీ భజన చేసేటువంటి పిల్లలు కూడా కన్నులు మూసుకొని భజన చేస్తుంటారు. Boys over there that sing bhajans close their eyes and sing. దే ఆర్ నాట్ సూర్దాస్. They are not surdas. They are వాళ్ళు not కన్నులు blind. లేనటువంటి వారు కాదు. No, they are not blind. కన్నులతో చూడు. See with your చేతితో eyes. భజన చెయ్యి. And then do bhajan నోటితో with your నామం hand. Clap స్మరించు. with both the hands. ఇది చెయ్యాలి. కానీ మన భక్తులు కూడా ఈ విధమైన పిచ్చి మార్గాల్లో బయలుదేరుతున్నారు. Devotees also take to this perverted wrong ఏ direction. దేవాలయం పోతున్నామో ఆ దేవుని కన్నులారా చూడు. That temple you visit, open your ఆ eyes and see రూపాన్ని నీ God. హృదయంలో ప్రతిష్ఠ చేసుకో. And see that His picture rise in your heart. ఈ విధంగా మనం చేస్తుంటే మన భక్తి ఎంతైనా పెరుగుతూ ఉంటుంటుంది. Naturally you will grow more in devotion. ఈనాడు భక్తి ప్రపత్తులు తగ్గిపోతున్నాయంటే ఇలాంటి ప్రవర్తన చేతనే. Because of our distorted, perverted action and వారి thought, సత్యాన్ని the devotion is గుర్తించలేకపోవడం declining. We are not able to know the truth. కనుక సత్యాన్ని గుర్తించాలని నేను ఈనాడు ఇంత చిన్న విషయాలు కూడా మీకు చెప్తున్నాను. Bhagavan has been explaining all this to enable us to know the truth. కానీ కొన్ని మీకు తెలియకపోవచ్చును. Some you may not know. కానీ తెలపటం నా కర్తవ్యము. Bhagavan considers his duty to explain the కనుక మీరు truth. భక్తి ప్రపత్తితో ఉండినటువంటి వారు, Those with devotion, పవిత్రమైన sincerity, జీవితం అభివృద్ధి కావాలని కోరేటువంటి వారు, those who want to advance in ఈ spiritual పవిత్రమైన field, కర్మలంతా మీరు ఫాలో చేస్తూ పోతే you should follow the sacred path. తప్పక దివ్యత్వాన్ని పొందగలరు. You are bound to attain దీనిని divinity. పురస్కరించుకునే మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, ఫాలో మీ. So Bhagavan says, my life is my message. Bhagavan wants all of us to నేను follow అందరినీ him. ప్రేమిస్తాను. Bhagavan loves all. కానీ ప్రేమను అనేక మంది చాలా చెడుగా భావిస్తుంటారు. But they don't take it in the right way. చాలా తప్పు. It's a big mistake. ఏది చెడ్డనో ఏది మంచిదో మీకేం తెలుసును? What do you know what is good and what's bad? కనుక ప్రేమలో కూడా ఎంతనో పవిత్రం ఉంటుండాలి. There's a lot of sacredness in love. ప్రేమనే క్రమక్రమేణా జ్ఞాన స్వరూపాన్ని పొందుతుండాలి. It's love that gets transformed into wisdom. కనుక ఆ ప్రేమనే నన్ను ఇంతకాలం అంతా కూడా జీవింపజేసి ఇంత పవిత్రతగా ఇన్ని ప్రజలకంతా కూడా ఈ దివ్యత్వాన్ని బోధించడానికి వీలైపోయింది. It is the principle of love of Bhagavan that made Bhagavan propagate sacredness, sanctity to the entire world till this మీకందరికీ day. ఏ ఇన్వైట్ పంపించాను? Who have invited you here to come? నా ప్రేమనే ఒక పెద్ద ఇన్వైట్. It is Bhagavan's love is the big invitation. ఈ ప్రేమనే మీ యందు ప్రవేశించి ఇక్కడ లాగేసేస్తుంది. It is Bhagavan's love that has gone into you and brought you నిజంగా here. సత్యాన్ని మీరు గుర్తించడానికి ప్రయత్నిస్తే If you want to know the truth, మీరందరూ ఇక్కడికి ఎందుకోసం వచ్చారు? why have you all assembled here?
కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆనందము మీ గ్రామంలో లేదు, The bliss that you experience here, you don't experience మీ at your ఇంటిలో place. లేదు, Not at home. మీ స్టేట్ లో లేదు, Not in your మీ state. రాజ్యంలో లేదు, Not in your మీ country. గ్రామంలో లేదు. Not in your village. కనుక అక్కడ లేనటువంటి దాన్ని ఇక్కడ పొందాలని మీరు వస్తున్నారు. You have come here to get that what you do not have at your place. లేకపోతే ఈ ఆనందం మీకు అక్కడ చిక్కదా? Can't you be happy కానీ there? చిక్కటం లేదు. No. కనుకని ఈ ఆనందం ఇచ్చేటువంటి ఒక తత్వాన్ని మనం భద్రంగా ప్రతిష్ఠ చేసుకోవాలి. Therefore, the bliss that you got here, preserve it, sustain it. ముందే మతిర్ భిన్న, ఒక్కొక్క థాట్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. Thoughts vary, they differ. ఎవరెవరి థాట్స్ వారికి ప్రీతిగా ఉంటుంటాయి. Each one has got his own thoughts. ఒకరు దీన్ని చెడ్డగా భావించవచ్చు, ఒకరు మంచిగా భావించవచ్చు. Some may view in a bad sense, the other in a good way. మంచి చెడ్డలు మీ మనసు యొక్క స్వభావములే కానీ స్థాయికి సంబంధం లేదు. Good and bad are of your mind, nothing to do with నాది Bhagavan. ఒక్కటే ప్రేమతత్వమే ఒక్కటే. The nature of Bhagavan is love and love and love alone. దాన్ని మాత్రమే నేను చూస్తాను తప్ప దాని ప్రవర్తన, దాని యొక్క ఇది భావాలు నేను ఏమాత్రమే విచారించను. Bhagavan does not consider your other feelings, other thoughts. No, only your love. కానీ మీ భావమును పురస్కరించుకుని అలాంటి ఫీలింగ్ వస్తుంటాయి. But you have got feelings basing on your own thoughts. ఆ ఫీలింగ్ అంతా నీదే కానీ నాది కాదు. The feeling relates to you, nothing is నాకు for me. ఫీలింగే లేదు. Bhagavan has no feeling as such. నేను ఎప్పుడు ప్రేమనే. Bhagavan is embodiment of love. ఈ ఫీలింగ్ ఎవరికి వస్తుంటావు వాని ఎందు ఈ దుర్మార్గాలంతా బయలుదేరుతుంటాయి. And you are wicked because your thoughts are wicked. దానికి వికెట్ థాట్స్ అంతా వస్తుంటాయి. You have so many wicked thoughts. ఆ థాట్స్ నీవు తిన్నదే నీకు వస్తుంది కానీ నేను తిన్నది నీకు రాదు. You built as per the food that you partake, nothing to do with Bhagavan. నేను ఒకటి తింటే నీకు ఒక టేపు వస్తుందా? When Bhagavan partakes one thing, you cannot build in a different కానీ way. నా టేపు నీకు రాదు. And what Swami has the feeling experience is నీవు different from you. తిన్నటువంటిదే నీకు వస్తుంది. And you built as per the food that you eat. కాబట్టి ఈ వచ్చేటువంటి చెడ్డ భావాలంతా కూడా నీవే కానీ నావి కాదు. All the bad thoughts belong to you, nothing to do ఈ with బ్యాడ్ Swami. యాక్షన్స్ అంతా నీవే కానీ నావి కాదు. All the bad quality belongs to you. నాలో ఎట్టి బ్యాడ్ థాట్స్ లేదు. There's nothing whatsoever bad in పవిత్రం Bhagavan. పవిత్రం పవిత్రం పవిత్రం. Everything is sacred and sacred and sacred ఆ alone. పవిత్రమే ఇంతకాలాన్ని ఇంత ప్రపంచానికి బోధించడానికి వీలైంది. In fact, the sacred quality of Bhagavan made him propagate and teach the whole వచనం world. పూజ్యం, వచనం పవిత్రం, Whatever he says is నడక sacred. పవిత్రం, His మాట walk is పవిత్రం, sacred. His word is చేతల sacred. పవిత్రం, Actions are హృదయం sacred. పవిత్రం, Heart సర్వం is sacred. పవిత్రం, పవిత్రం పవిత్రం పవిత్రం. Bhagavan's words are sacred. Bhagavan's actions are sacred. The whole body is sacred. ఎవరిని ఇంతవరకు అయినప్పటికీ నీ 75 years అయిపోయింది. Bhagavan is 75 now. నీకు అందరికీ తెలుసును. You all know this. ఎవరిని కూడా ఏ మాత్రము నేను అడగటం లేదు. Bhagavan is not asking anybody. కానీ ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. Many things have been ఈ taking place. కార్యాలు ఎట్లా జరుగుతున్నాయి? How do they happen? నేను అడిగి సంపాదిస్తున్నానా? You will say, Swami is నాకు earning. ప్రాపర్టీ ఒక నయా పైసా కూడా నాకు ప్రాపర్టీ లేదు. Bhagavan has no property at all. కానీ But ఎవరికి తెలియనటువంటి ప్రాపర్టీ దండిగా ఉంది నా దగ్గర. he has got plenty of hidden property. మీరందరూ నా ప్రాపర్టీలే. All of you are Bhagavan's property. ఇంత ప్రాపర్టీ ఎవరికి ఉంది? Who has that plentiful property? ఎవరికి లేదు. No one has that property. ఇచ్చినది పుచ్చుకున్నటువంటి ప్రాపర్టీలో ఒక లిమిట్ ఉంటుంటుంది. And the property that you give and take has a దీనికి limit. లిమిటే లేదు. Bhagavan's property of humanity is limitless. కాబట్టి అన్లిమిట్ ప్రాపర్టీ. It is unlimited property. నా యొక్క ప్రాపర్టీ But ప్రేమనే పెద్ద ప్రాపర్టీ. love is the biggest property of Bhagavan. ఆ ప్రేమ చేతనే ఇంతమందిని అరికడుతూ ఉంటుండాలి. It's Bhagavan's love that controls and draws and attracts everybody. సమావేశములకు అయినటువంటి యొక్క సాధకులు All the delegates that attended the conference, కొన్ని ఇందులో అన్ని లేకపోయినా కానీ కొన్నైనా మీరు ఆచరణలో పెట్టి Bhagavan wants them to practice at least few, if not all. సాధ్యమైనంత వరకు సమయస్ఫూర్తిగా వీటిని మననం చేసుకొని You also think of them again and again. వీటిని ఆచరణలో పెట్టి ప్రవర్తించుకుంటూ రండి. ప్రపంచమంతా బాగుపడుతుంది. Translate all these resolutions into action లోక so that the world will progress. సమస్త Let the whole నేను world నా కుటుంబం prosper. మాత్రమే సుఖంగా ఉండాలని కోరుకోకూడదు. Don't be so selfish as to desire happiness నీవు of నీ your family. కుటుంబం క్షేమంగా ఉంటే If you and your family are మీరు happy, ఏ విధంగా బ్రతకగలరు? alone, how can you మీరు be happy? బ్రతకడానికి ఒక ఊరు ఉండాలి కదా, You need a place to live in. ఒక పల్లె ఉండాలి కదా, At least a hamlet. ఆ పల్లెవారు కూడా సుఖంగా బ్రతకాలి కదా. All people in the vicinity should be దీనికి happy. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. Bhagavan wants to tell a small story to you. ఒక రాజు రాణి చాలా గొప్ప త్యాగులు.
A king and a queen are people of sacrifice. జన ప్రేమను చాలా అభివృద్ధి పొందించేవాళ్ళు. And in fact they worked for the welfare of everybody. ఆ విధంగా ఉంటున్నప్పుడు When they were carrying on like ఒకనాడు that, one day, రాణి గారు రాజుగారికి తల అంటుతూ ఉండాలి. one day the queen was anointing the king. రాజుగారి భవనాల లోపల అంత గ్లాసెస్. And there the mansion, the palace of the king had number of glasses all around. తల అంటుతూ ఉంటుండగా When she was anointing, కొంచెం కంటిదారులు కార్చింది ఆ రాణి గారు. the queen started shedding tears. ఎదురుగా ఉన్నటువంటి అద్దంలో చూశాడు రాజు. And king noticed it in the mirror. వెనుక తిరిగాడు. He turned back ఎందుకు నీవు ఏడుస్తున్నావు? and said, "Why do you shed your tears, queen?" ఏమి లేదండి. He said, "No, nothing." కానీ చెప్పు అన్నాడు. But king insisted to know the కానీ reason. మీ తల లోపల వెంట్రుకలు కొన్ని నచ్చిపోతున్నాయి అన్నది. And then the queen said, "Some part of your hair is turning grey." వెంట్రుకలు నరుస్తున్నాయి కాబట్టి ఇది మొట్టమొదటి పిలుపు, భగవంతుని పిలుపు. Hair turning grey is the first caution of God. రెండవది కనుమస్కలు వస్తాయి. Second, cataract problem. మూడవది పండ్లు ఊడిపోతాయి. Third, you lose teeth. నాలుగవది మడతలు పడిపోతాయి. Fourth, folds on the skin. కాబట్టి ఇవన్నీ కూడా మొట్టమొదటి లెటర్ వచ్చింది మీకు. So you got the first letter from God of caution. కాబట్టి మీరు ఏనాడు వర్ణిస్తారో ఏమిటో. When you are going to దానివల్ల leave, నాకు దుఃఖం వచ్చింది అన్నారు. therefore that made me cry. రాజుగారు కూడా చాలా మంచివాడు, మహాజ్ఞాని. The king is also such a good man, man of wisdom. ఇది సత్యమే. Yes, it is నేను so. గుర్తించలేదు. I have not known. రేపటి దినము నేను తపస్సుకు వెళుతానన్నాడు. Tomorrow I'll take to penance. సరే, తపస్సుకు వెళ్ళాడు. He went. ఒక అడవిలో ప్రవేశించాడు. He stepped into forest. దీర్ఘంగా తపస్సు చేస్తూ వచ్చాడు. While he was doing penance. ఏమని? What? నాకు చావు రాకూడదని ప్రయత్నం చేయలేదు. Not that he should be mortal. స్వామి, దేహమున్నంతలో తాను తెలియవలేము. Swami, so long I am alive in this body, I should ఈ realize the దేహం truth. పోయిన తర్వాత నేను ఏం తెలుసుకుంటాను? What is it I would know when I drop కాబట్టి this నీ body? దివ్యత్వాన్ని గుర్తించడానికి నేను వచ్చాను అన్నాడు. I have come here to experience the divinity within. నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. And God manifested in front of him. రాజా, నీకేం కావాలి అన్నాడు. God asked him, "Oh king, what do you want?" అప్పుడు నాకేమి వద్దు స్వామి, He says, "Swami, I don't want నీ it. సన్నిధే నా పెన్నిధి, The proximity is the wealth. నీ అనుగ్రహాన్ని పొందించు అన్నాడు. I want to receive your ఇంతే grace." కాకుండా Not only, నా దేశం లోపల అందరూ సమానంగా ఉండాలి. in my country I want everybody to be ఎవరు equal. బీద సాధన అనేటువంటిది ఉండకూడదు. There should not be any poor people there. కూడుగుడ్డలకు తక్కువగా ఉండకూడదు. There should not be shortage of ఆ food. విధంగా నన్ను ఆశీర్వదించండి అన్నాడు. Oh God, bless me that way. ఇప్పుడు గాడ్ చెప్పాడు, Then God నాయనా, said, నీ కోరిక చాలా ఉత్తమమైనటువంటిది, Your కానీ desire is great. అందరినీ సమానంగా పెట్టడానికి వీలు కాదు. It's not possible to make everybody equal. ఇది సృష్టి, This creation, ఇది డ్యూయలిజం చాలా అవసరము. for creation, A dual man is with necessary. dualism mind is half blind The అన్నారు. man with dual mind is half blind. కనుక డ్యూయల్ మైండ్ అనేది ఉండాలి. So this dual mind is there at the working అప్పుడే level. దీన్ని జగత్ అని పిలిచడానికి వీలవుతుంది. Then you can call this world. కాబట్టి నేను ఇవ్వడానికి వీలు So కాదన్నాడు. it's not possible to grant you a boon. సరే, నాకు ఇచ్చే తీరాలని రాజు But the పట్టుబట్టాడు. king insisted that good సరే, boon దీన్ని to be granted. అనుభవించుకోమని చెప్పి ఆజ్ఞ చేసి ఇచ్చినాను పొమ్మన్నాడు. Then God granted his desire. ఇక్కడికి వచ్చేటప్పటికి As the king returned, ఆ గ్రామంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద భవనాలు. there at the place that's full of ఏ మానవుడు mansions కూడా and నడిచి buildings. ప్రయాణం చేయటం లేదు. That no one is walking. అందరూ కార్లో, ప్లేన్ లో, పెద్ద పెద్ద విమానాల్లో బయలుదేరుతున్నారు. Everybody started traveling by car and flight only. రాజు నడుచుకుంటూ వచ్చాడు. While the king came by తన walk all the మెయిన్ way. రోడ్డు చూశాడు. Well, he saw చాలా డర్టీగా ఉంటుండాలి. the main road was dirty. ఆ ఇంటి వాడు వేసిన చెత్తంతో నిండిపోయింది. And all the dirt was there on the road streets. వాచ్మ్యాన్ ఎక్కడ కనిపించలేదు. He could not find స్వీపర్ watchman. ఎక్కడ కనిపించలేదు. No sweeper in సరే, the లోపల vicinity. చేరిపోయినాడు ఇంటి లోపల. And then the king stepped into his palace. రాణి గారిని అడిగాడు. And he asked the queen. రాణి గారు కూడా దీనికి సంతోషపడలేదు. Queen was not happy anyway. నీరు తేడు, నేను స్నానం చేయాలన్నాడు. And king said, "I want to have bath, bring నీరు water." గట్టిగా ఉంటుందని వాచ్మ్యాన్ పిలిచి స్వీపర్ని పిలిచి క్లీన్ చేపిస్తూ అన్నాడు. And he said, "The whole palace is dirty. Call the watchman to speak." రాణి గారు చెప్పారు, The queen రాజా, said that. నీ కోరిక వల్ల స్వీపర్ కూడా రావటం లేదు. Oh king, because of your desire, there are no sweepers now in our మంగళ kingdom. కానీ చాకలు కానీ ఏం రావటం లేదు. There's no dhobi the watchman, no cook, దీన్ని no ఉతికేటువంటి sweeper. వారు లేరు So nobody to cook for you. అని చెప్పింది. He said so. సత్యమే విచారణ చేశాడు. Then king thought over like this. దీన్ని యోచన చేసి
ఏం కోరారు మీరు అని అడిగింది ఆమె. And then queen asked, "O king, what was your desire?" అందరూ సమానంగా ఉండాలని కోరినానండి. The king said, "I prayed to God that all should be equal." ఇది సరైనటువంటి కాదు. Then queen said, "It's not proper." భగవంతుని యొక్క సృష్టి లోపల హెచ్చు పల్లములు ఉండే తీరాలి. In God's creation there are ups and downs. మంచి చెడ్డలు ఉండే తీరాలి. Good and bad are bound to be there. ఇవన్నీ ఉండినప్పుడే జగత్తులో మనం జీవించడానికి వీలవుతుంది. Then it's possible for us to live in this world. కాబట్టి మీరు కోరినటువంటిది చాలా తప్పు. So your desire is wrong. కానీ నేను కూడా తపస్సు పోతానని రాణిగారు బయలుదేరింది. Queen said, "I will also join you. Let us do penance ఆమె together." వెళ్ళింది, తపస్సు చేసింది. She did penance. నిర్మల మనస్సుతో నిశ్చల భావంతో తపస్సు చేసింది. The queen prayed with pure heart, with all the నారాయణ steadiness. ప్రత్యక్షమయ్యాడు. God manifested in front of him. అమ్మా ఇంకేం కావాలి అన్నాడు. And he asked her, "What do you want?" స్వామి, మా పతిదేవుడు వచ్చి మిమ్మల్ని ప్రార్థించాడు. The queen మీరు said, ఏమి ఆజ్ఞ ఇచ్చారు? he said, "Bhagavan, my husband king prayed to you. What is it you granted?" శాశ్వతమైన జీవితాన్ని అనుభవించు. Enjoy eternity. నీ రాజ్యమంతా కూడా నువ్వు నీ వలె సుఖాన్ని అనుభవించాలి. Let all the subjects enjoy as much as you enjoy. అంగీకరించి ఒప్పుకున్నాడు అన్నాడు. And king accepted. అప్పుడు రాణిగారు చెప్పింది, Then queen said, స్వామి, "Swami, ఇలాంటి మంచి రాజు ఉంటుండి when there's a good king, చెడ్డ ప్రజలేగిన ఉంటుంటే ఈ రాజు ఉండి ప్రయోజనం ఏమిటి? when subjects, the people are bad, what is the fun of having a good king? కనుక నా ప్రజలు కూడా నువ్వు మంచివారుగా తయారు కావాలి. I want people also to be good, oh ఆమె God." కోరింది. That was her ఎంత desire, విశాల prayer. హృదయము. What a మంచి broad-minded. రాజుకు మంచి ప్రజలే ఉంటుండాలి. A good king should have good people. ఈనాడు అట్ట కాదు. Today is not ప్రభు like. చాలా బాగుంటాడు, We want a good people, కానీ leader. ప్రజలంతా చాలా దుఃఖంతో నిండి ఉంటారు. But the people are full of misery. అందువల్లే ప్రభు కూడా ఆనందం చిక్కదు. And therefore the leaders are not happy. కానీ ఈ రాణిగారు ఈ విధంగా కోరింది, నా రాజుగారికి ఉండినట్టుగా నా ప్రజలు కూడా చాలా చక్కగా సంతోషంగా సౌఖ్యంగా జీవించాలి అని. The queen prayed to God like this, just as the king is so happy. మా The రాజుగారు people of this 100 kingdom years should be ఉండాలని happy. చెప్పి ఆశీర్వదించావు. And you blessed that way. ప్రజలు కూడా 100 years ఉండాలి. The people also should live long enough for 100 years. అప్పుడు నారాయణ చాలా మెచ్చుకొని, God was so pleased. అమ్మా, Said, నీ యొక్క రాజు ఈ ప్రజలు 100 years ఉండాలని నీవు కోరినావు. నీ విశాల భావనకు నీవు కూడా 100 years ఉండవని చెప్పారు. Then God said, "O queen, you prayed that king should live long for 100 years. So also people, now I bless you that you live for 100 years." ఆమె ఇంటికి వచ్చింది, She returned home రాజుగారితో చెప్పింది, and she told రాజా నేను ఈ విధంగా కోరాను. the king, "This నీవు was my 100 prayer. years ఉంటుంది ప్రజలు 100 years లేకపోతే నీవు ఏ విధంగా సుఖపడగలవు O king, if you live for 100 years and people don't live that long, how can you be happy?" అని చెప్పేటప్పటికే అందరూ 100 years ఉన్నారు, కానీ ఎవరి పని వారు చేసుకోవాలి. So all live long enough, but one has to do మంగళి one's రావటం own duty. లేదు, సాకలి రావటం లేదు, వంటవాడు చిక్కటం లేదు, నీళ్లు తోడేవాడు రావటం, ఎవ్వరూ రావటం లేదు. There were none like servants, like washermen, like cooks and sweepers. అప్పుడు రాజుగారు తిరిగి మన బయలుదేరాడు. Then king went to the forest once again. స్వామి, మీరు ఆజ్ఞాపించారు కానీ నేను అనుసరించలేదు. "Oh Swami, you said the truth, but I have not followed it. మీ ఆజ్ఞను నేను విని కూడాను అనుసరించకుండా పోవటం నాది చాలా పాపము. I have not followed your command, that's my sin. కనుక నాకు మీరు చెప్పినట్టుగా ఎవరెవరి స్థితికి వారికి తగినటువంటి యొక్క శక్తులు అందించమన్నారు. Oh God, as you have said, see that people will discharge their duty basing on their నేను కోరింది తప్పు. positions. My desire మీ was wrong. సంకల్పమే నిజ సంకల్పము. Your will is correct. మా భ్రాంతులంతా కూడా కేవలము కొన్ని అసత్యమైనటువంటివి. All our imaginations are false. చెప్పేటప్పటికి అప్పుడు చెప్పాడు నారాయణుడు, Then God said, నాయన నేను మొదలే చెప్పాను "Look here, I told కానీ you in the నీవు నా beginning, మాట వినలేదు. but you didn't pay heed కనుక to my నీ word. అవసరకంతా గురి అయిపోయినావు. Therefore you are ప్రజలు suffering now. సుఖంగా ఉన్నారు, భార్య సుఖంగా ఉంది, తాను సుఖంగా ఉన్నాడు, కానీ ప్రయోజనం ఏంటి? సుఖం లేదు. In fact, you are given long life, but you are not happy. ఈ హ్యాపీ లేనప్పుడు ఏం ప్రయోజనము? When you are not happy, what for all this?" అప్పుడు చెప్పాడు, హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్. Then God said, "The true happiness is the union with God." కనుక నేను భగవంతుడితో సమానమైనటువంటి యొక్క తత్వాన్ని నీవు అనుసరించినప్పుడే నీవు బాగుపడతావు. నీ ఇంక వెళ్ళు, సహజమైనటువంటి రాజ్యం తయారవుతుంది అన్నాడు. When once you follow the command of God, when you accept the will of God, you will improve the తిరిగి whole country గ్రామంలో will progress. ప్రవేశించేటప్పటికి స్వప్రదృష్టముల వలె మారిపోయింది. When once he returned, he could find the original అదొక country. కలగా వచ్చింది. Then it appeared like a dream.
డ్రీమ్ లో వచ్చినటువంటి ఎంతకాలం ఉంటాయి? Those that appear in dream will not last కలలో long. చూసిన మిద్దెలు మేడలు కన్నులు విప్పిన లేవు కదా. The mansion that you see in a dream cannot be seen in waking state. గ్రామంలో ప్రవేశించేటప్పటికి గ్రామం అంతా శుభ్రంగా ఉంటుండాలి. Well, the king returned, he found the whole country so clean. కీపర్స్ అంతా పని చేస్తున్నారు. Keepers were working. ఎవరెవరి పని వారంతా చేస్తూనే ఉన్నారు. Each one starting doing his own job. ఈ ఎంత సుఖమైనటువంటి భగవంతుని సంకల్పం ఏది చేసినా కానీ పవిత్రమైనటువంటిది. God's will, whatever he does, is sacred. అని చెప్పి తర్వాత ప్రజలకందరికీ మీటింగ్ పెట్టి ఈ ముగ్గురు తపస్సు చేసినటువంటిదంతా కూడాను బోధిస్తూ వచ్చారు. Then he convened a meeting and he explained the reason for his penance. భగవంతుడు ఏ కష్టం ఇచ్చినా ఏ సుఖం ఇచ్చినా మన మంచి కోసం అనేటువంటి ధైర్యంతో మీరు అనుభవించాలి. Any difficulty, any pleasure, any obstacle given by God, సుఖంలో భగవంతుని you should మర్చిపోవటము, accept దుఃఖంలో it. భగవంతుని చింతించడము ఇది కాదు మన యొక్క తత్వం. So the devotion does not mean being elated in times of pleasure and depressed in times of pain. లాభోలా విజయాజాత్ సుఖ సుఖం రెండింటినీ సమంగా మనం The తీసుకోవాలి. pain and pleasure must be taken with equal కానీ mindedness భగవంతుని and పైన equanimity. మాత్రం కించిత్ కూడా వదలకూడదు. And we should never give up God. ఎలాంటి కష్టములు వచ్చినా కానీ సరే దీన్ని దృఢంగా తీసుకోవాలి. We should have a strong faith in all times. భగవంతుని యొక్క విశ్వాసము పవిత్రమైనటువంటి విశ్వాసము, The faith in God is so sacred, important, సార్థకమైనటువంటి విశ్వాసము, and it confers అక్షరమైనటువంటి liberation. విశ్వాసము, And అమరత్వమైనటువంటి విశ్వాసము. The faith is immortal, it is nectarine, it is అది eternal. తరిగేది కాదు, పెరిగేది కాదు. It shall never diminish ఎప్పుడు nor కూడా reduce. ఆనందంగా ఉంటుంది. It remains దాన్ని steady. మనం కోరాలి. ఈనాడు మనం సంపాదించుకుంటాం, ఈనాడు వస్తుంది, రేపు ట్యాక్స్ వేస్తే పోతుంది. We should pray for that faith, not for money, because of too much of taxation, you lose money. ట్యాక్స్ తో కూడా కాదు. Not only taxation. ఎవరో ఒకరు వస్తారు, ఇతని దగ్గర దండికి డబ్బు ఉండాలంటున్నారు, చూడు వచ్చి కొట్టుకొని పోతాడు. Having come to know you are rich enough, people will rob you. కనుక ఈ విధంగా ఎవరి చేతికి చేయని ప్రయోజనము. What is the fun of ఉన్నంత వరకు త్యాగం చేయి. sacrifice? నీవు సుఖాన్ని అనుభవించు, Experience నీ happiness. కుటుంబాన్ని సుఖాన్ని అనుభవించు. Make your family ఆ comfortable. త్యాగ బుద్ధి నీలో లేనప్పుడు జీవితం ఉండి ప్రయోజనం లేదు. Without the spirit of sacrifice, life is a waste. కనుకనే మొట్టమొదటి వేదము త్యాగేనైకి అమృతత్వమాన, అమృతత్వాన్ని పొందడానికి త్యాగమే ప్రధానం So this అన్నారు. was the first teaching of Veda. It is only sacrifice that confers immortality. విద్యార్థులారా, Students, సమావేశమైనటువంటి సభ్యులారా, the delegates of the conference, మీరందరూ కూడాను విన్నటువంటి విషయంలో ఒకటి రెండైనా ప్రధానంగా మీరు ఆచరించి at least practice one or two out of all that you ఆచరణలో heard, సాధించి and you achieve what you మీరు wanted. ఆనందాన్ని పొందండి, లోకానికి ఆనందాన్ని అందించండి. You be happy and make the world happy. అప్పుడు నీవు చెప్పినటువంటి పదము సార్థకమవుతుంది. Then only what all you heard will give you positive results. లోకే సమస్త సుఖినో భవంతు అన్నారు. Let the whole world prosper and live in peace. అందరూ సుఖంగా ఉండాలి. Everyone should be happy. ఈ భావాన్ని మేము అభివృద్ధి Who పరచుకోవాలి. should have such feelings? కనుక సత్యసాయి సంస్థలు అనేటువంటివి లోకాన్ని ఉద్ధారం చేసేటువంటివి. Such as our organization should work for the emancipation of the world. మీరంతా ఉద్ధారకులే. In fact, you are emancipators. ఇలాంటి ఉద్ధారం చేసేటువంటి ప్రయత్నములకు మీరు పాల్పడండి, కంటకం కట్టుకోండి. And you determine to work for the whole world. కేవలం చెప్పినవన్నీ కూడా మాటలతో చెల్లించుకుంటూ పోకండి. Not simply hearing or listening. ప్రాక్టికల్ లో మీరు పెట్టాలి. Translate into practice. ఈ కాన్ఫరెన్స్ అంతా జరిగినాయి. And ఏమిటి ఈ కాన్ఫరెన్స్ అంతా మాటలతో ముగించుకొని పోయినాయి. the whole conference ended in mere talking and deliberation. మీరు కూడా పేపర్లో రాసుకుంటూ పోయారు. You also have noted, jotted down the రైటింగ్, points. ఈ వినటము నేను నమ్మను. Bhagavan does not go by this listening. ప్రాక్టీస్ చేయండి. Bhagavan insists on our చేసి practice. మీరు అనుభవించండి. Out of practice you experience. కాబట్టి వర్క్ ఈజ్ వర్షిప్. Work is worship. వర్క్ లో మీరు పోవాలి బంగారు. Do work hereafter. కనుక చెప్పిన వారు కానీ, విన్నవారు కానీ, ఇంకా చుట్టూ చేరిన వారు కానీ అందరూ కూడాను ఈ పవిత్రమైన భావాలను మీరు ఆచరణలో పెట్టి తగినటువంటి లోకానికి శాంతిని అందించండి. All the speakers and the listeners, those that assembled around, should take to practice and లోక experience. శాంతి మన ప్రార్థనతో రాదు. In fact, mere prayer won't do. లోక శాంతి మన వ్రతాలతో రాదు. The peace cannot be out of a ritual. లోక శాంతి అనేటువంటి ప్రవర్తనతోనే వస్తుంది. The peace is possible only out of our conduct and behavior. మీరు చేసి చూపించండి. Practice and demonstrate. అదే నిజమైన భక్తి. That is true devotion. అదే నిజమైనటువంటి యొక్క సేవలు. That is the true service. భజన బినా సుఖ శాంతి నహి. భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ
शांति नहीं। साई भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। साई नाम बिना आनंद नहीं। प्रेम भक्ति बिना समाज नहीं। हरि सेवा बिना निर्वाण नहीं। हरि भजन बिना सुख शांति नहीं। जप गान बिना संयोग नहीं। जप प्रभु दर्श बिना विज्ञान नहीं। जय धर्म बिना सत्कर्म नहीं। भगवान बिना कोई अपना नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि नाम बिना परमात्मा नहीं। ప్రాచీన కాలంలో ఉండినట్టుగా మన భారతదేశము అంతా భగవత్మయం చేయాలి. మీరు As in the ancient times, make this holy land Bharat full of divinity. ఆ దైవమయం చేసినప్పుడే మీరు ధన్యులైపోతారు. When once you experience the divinity within, you will be liberated.